మూన్ దగ్గర వెళ్ళే వారికి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. అక్కడ ఎలా నడవాలో నేర్పిస్తారు. అక్కడ ఎలా తినాలి, ఏం తినాలి అని నేర్పిస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలని నేర్పిస్తారు. టోటల్గా అక్కడ ఎలా ఉండాలో ఇక్కడ వారికి పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చేస్తారు. ఇష్టం వచ్చినట్టు నడుస్తా, నాకు ఇష్టం వచ్చినట్టు తిండి తింటా, నాకు ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా అంటే కుదరదు. టోటల్గా చేంజ్ కావాల్సిందే. నువ్వు ఒకప్పుడు మాట అంటే పడేవాడివే కాదు, కానీ ఇప్పుడు తగ్గింపు వచ్చేసింది. ఒకప్పుడు నీ నోటిలో బూతు మాట ఉండింది, కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు మోసాలు, చెడుతనం, అబద్ధాలు ఇవన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. నీ డ్రెస్ స్టైల్ మారింది, నీలో ఉండే చెడు అలవాట్లన్నీ పోయాయి. ఒకప్పుడు చూసిందల్లా కావాలి, కానీ ఇప్పుడు నిగ్రహం కలిగి ఉన్నావు. ఒకప్పుడు గలాట అయితే ఎన్ని రోజులైనా మాట్లాడేదానివి కాదు, ఇప్పుడు నీవే పలకరిస్తున్నావు. ఒకప్పుడు నీలో ఉండే పౌరుషం, గర్వం, రెబల్, నీ స్టైల్, నీ బిహేవియర్ అన్నీ ఇప్పుడు చేంజ్ అయిపోయాయి. అలా అయిపోయావని నువ్వు చేతగాని వాడివి, చేతగాని దానివి అని అనుకుంటున్నారా? నీకు మాట చెప్పనా? పరలోక రాజ్యంలో నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండగలవో దేవుడు నీకు ఇక్కడే ట్రైనింగ్ ఇస్తున్నాడని అర్థం.